నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రౌతు కనకయ్య. ఓకే సార్, ఈ మెంబర్లో మీరు ఒక మెంబరా? ఐ యామ్ ద ఫౌండర్ మెంటర్ ఫర్ దిస్ పెన్ ఆర్గనైజేషన్. ఓకే సార్, అసలు పెరగడం కారణం ఏంటి సార్? ఇది దిస్ ఈస్ ద అంటే మోటో ఈజ్ టు ఎంపవర్ ద యూత్ అండ్ టు క్రియేట్ ద వెల్త్ త్రూ ఎంటర్ప్రెనర్స్, యూత్ ఎంటర్ప్రెనర్స్ ఓకే అక్రాస్ ది ఫర్ ది నేషన్ అండ్ ఫర్ ది స్టేట్ అండ్ ఫర్ ది పీపుల్. ఓకే, ఇప్పుడు ఎన్ని స్టాల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి? ఈరోజు మనకు 121+ స్టాల్స్ వచ్చినాయి. ఓకే సార్. సో వివిధ రంగాలలో అది సో ఆటోమొబైల్ రంగంలో వచ్చినాయి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో వచ్చినాయి, ఓకే తర్వాత హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్, whatever the entrepreneurs they can do. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. Young entrepreneurs, budding entrepreneurs. ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇది? ఇది 2 days program, today and tomorrow. సార్ ఓకే సార్, వచ్చిన కస్టమర్స్ మరి ఎలా రిసీవ్ అయ్యారు? ఎన్ని మంది వచ్చారు ఇప్పటివరకు? ఈరోజు మేము తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అప్ టు 2 o'clock about 3,000 people they came so far. ఓకే సార్. Today we are expecting about 7,000 to 8,000 people by till the last hour. ఓకే సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ అండి. కొత్తగా ఇప్పుడిప్పుడే సో యంగ్ ఎంటర్ప్రెనర్స్ గ్రో అవుతున్న పిల్లల లోపల ఇది చాలా మాకు అవసరమైన ప్లాట్ఫామ్. ఇది ఈ టైంలో ఇట్లా రావడం మాకు అందరికీ ఒక ఇంటిగ్రేట్ అండ్ మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్కి ఇంటిగ్రేట్ చేసినట్టు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ లోపల క్రియేట్ అయింది. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్ ఇన్ ఫ్యూచర్ many times through many organizations. Not only PEN, we are not confining to only for the community. We want to confine to extend our services, to extend our human resource integration to all the communities, entire society. Okay. So to ultimate goal is to create the wealth to the nation through young and energetic entrepreneurs by the quality human resource. ఓకే సార్, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉండబోతుంది మరి ఇక్కడ? 2 days, ఈ రోజు రేపు. మళ్ళీ ఎప్పుడు ఉండబోతుందని చెప్పగలుగుతారు? అనదర్ 6 months, ఇయర్లీ వన్స్ అనుకున్నాము. బై సీయింగ్ ఆల్ దిస్ 2 days ఇంత సపోర్ట్, ఇంత రెస్పాన్స్ చూస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ మెనీ టైమ్స్ అవసరమని అనిపిస్తుంది. తప్పకుండా దీన్ని విల్ థింక్ టు ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పేసి విల్ థింక్ విత్ అవర్ టీమ్ అండ్ విల్ చాక్ అవుట్ ద ప్రోగ్రామ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్ మేడం కారణం ఏంటి మేడం? అసలు ముఖ్య కారణం మా ఆర్గనైజేషన్ని ఎక్స్పాండ్ చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పేసి వీఆర్ PEN మెంబర్స్ అండ్ వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ అవర్ సర్వీస్. ఓకే మేడం, రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఓకే మేడం, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర వచ్చేసి? ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 125 స్టాల్స్ దాకా ఉన్నాయి. వి ఆల్సో హ్యావ్ అ స్టాల్, వి ఓన్ అ స్టాల్. డిఫరెంట్ ఐటమ్స్ ఏమన్నా డిఫరెంట్ ఉన్నాయండి? చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ కేటగిరీస్. ఓకే మేడం, మీ ఏమైనా స్టాల్స్ ఉన్నాయి లోపల మరి? మాది స్పాడిక్స్ టీమ్ సర్వీసెస్, వి ఓన్ అ స్టాల్ and this is a doorstep service, a steam car wash. Okay. And we use only RO water in cleaning and only 4 to 5 liters of water. So we want to save water and save the environment. This is our concept. Okay, thank you. Sir, in fact this Spadex steam services gurinchi the major advantages I want to highlight. One is when the corona was prevailing, that time everybody was looking for the doorstep service. Okay. Also antibacterial cleaning. So our Spadex services, we provide steam services which will eradicate all bacteria and all microorganisms.
Plus, we are going to the customer's doorstep as per his convenient time and convenient location. And it is very economical, very effective in all angles. All the customers are very happy and we are getting repeat orders also from the customers. And the bulk orders also we are getting from organizations like Hyundai, or even we are given services to the other than vehicles, even speedboats and all-terrain vehicles, those kind of things. So all the customers are very happy with Spadix. Thank you. Thank you, Andy. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు తోట నరేష్ పటేల్ అండి. ఓకే సార్. సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనము పెన్ మహోత్సవం కార్యక్రమంలో ఉన్నాము. ఈ యొక్క పెన్ మహోత్సవం కార్యక్రమం అంటే మా పటేల్ ఎంటర్ప్రీనియర్ నెట్వర్క్, మా పటేల్స్ అందరూ కలిసి ఎంటర్ప్రీనియర్గా ఉన్న వాళ్ళు వివిధ ఇండస్ట్రీలలో, వివిధ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క మహోత్సవం ఇది నిజంగా ఒక పెద్ద ఉత్సవం అండి. ఈ రోజు ఇక్కడ దాదాపుగా 100+ స్టాల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అందులో వన్ ఆఫ్ స్టాల్ ఓనర్ నేను. సో వెరీ హ్యాపీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పెన్ మహోత్సవం ప్రోగ్రామ్ అండి. చాలా పెద్ద కార్యక్రమం ఇది. మా పటేల్స్ అందరూ ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. కస్టమర్ రెస్పాన్స్ వండర్ఫుల్ అండి. నిజంగా చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా స్టాల్ దాదాపుగా 1000+ మెంబర్స్ విజిట్ చేశారు. ఈ రోజు ఇక్కడ నేను అనుకుంటున్నా దాదాపుగా ఒక 3000+ పీపుల్ వచ్చి వెళ్ళారు, విజిట్ అయ్యారు. సో మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 7,000 to 8,000 పీపుల్ ఈ రోజు. దీనివల్ల మేజర్గా ఏంటంటే ఇక్కడ ఒకటే రూప్ కింద వివిధ రకాల ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే మీరు చూడొచ్చు, ఇంటీరియర్ డెకరేషన్స్ కానుండి మొదలు పెడితే మనకు గృహంలో ఉపయోగపడే ప్రతి వస్తువు ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడి ఉంది. సో దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరరే ఇక్కడ ఉన్నాడు. సో డైరెక్ట్ కస్టమర్కి ఏంటంటే బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. సో సపోజ్ తక్కువ కాస్ట్లో, ఇప్పుడు సపోజ్ మేము వేయింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నామండి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ తయారు చేస్తాం. సో త్రూ డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ వెళ్ళేటప్పటికి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరర్ టు డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళేటప్పటికి మీకు డైరెక్ట్గా ప్రైస్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. సో దానివల్ల కస్టమర్స్ మన ప్రజలందరికీ చాలా ఉపయోగకరమైనది. అండ్ వన్ రూఫ్ కింద టోటల్ అన్ని రకాల ప్రోడక్ట్స్, మీరు ఇంటీరియర్ తీసుకోండి, ఇంకా ఎనీ ఐటమ్, వేయింగ్ మిషన్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్. ఇది 2 days ప్రోగ్రామ్ అండి. ఈ రోజు రేపు 2 రోజులు ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 వరకు స్టాల్స్ ఓపెన్ ఉంటాయి. సో కస్టమర్స్ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు అంటే ఫస్ట్ టైం పెట్టారు కదా మీరు, మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది? ఇయర్లీ లేదా 6 months ఒకసారి? ఇది 6 months అనుకుంటున్నాము. మా టీం ఉందండి, అందరూ డిసైడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. My name is Pavan Vadalapur. Today we are here for Pen Mahotsav 2024, which is one of its kinds of trade fair that is happening across twin cities in Hyderabad and Secunderabad. We all are happy to be part of Pen as a volunteer, and I am contributing my time as well in this. ఎందుకు సార్ ఈ మహోత్సవం పెట్టడానికి కారణం ఏంటి అసలు ముఖ్య ఉద్దేశం? I mean, nowadays everybody is entering into entrepreneurship journey, right? So we want to bring all the entrepreneurs, startups, and all big, well-settled industrialists into one place under one roof, so that we can have more transactions for them on a day-to-day basis, and we can bring everyone to under one roof. Okay, so people కి ఉన్న యూజ్ ఉంది వీటి వల్ల?
Definitely, and there is a lot of business transactions that are happening, and new trades are happening. So many cultural events are taking place here. So there are different industry domains that is coming under one roof, and different business transactions are happening across international as well as national as well. Customer response. I mean, as of now, the today's footfall is very good, and almost we have 3,000 registrations for this particular trade fair, which is very greatest thing. Like, as today it is a Saturday working day, and tomorrow by Sunday we will be having more footfall for this event, and definitely we are anticipating more footfall. నమస్తే అండి. నమస్కారం. కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చారా? అవునండి. ఇక్కడికి వచ్చారా లేక ఇక్కడ చేసి వచ్చారా? లేదండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఓకే, ఏంటి మేడం ఇక్కడ పర్పస్? రావడానికి కారణం ఏంటి మీరు? అంటే నార్మల్గా మున్నూరు కాపు సంఘం నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఓకే. సో అందులో పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చని మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి వచ్చాను. ఓకే. స్టాల్స్ చూసారు, ఎలా అనిపించింది మరి ఇక్కడ? యాక్చువల్లీ మన స్టాల్స్ అంటే మన ఐడియాని ప్రమోట్ చేసుకోవడానికి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే. సో మనము ఎంత ఓకే, మీకు వీటిలో ఏం బాగా నచ్చింది చూసిన వాటిలో ఒక బిగ్గెస్ట్? అంటే నాకు సోలార్ది బాగా నచ్చిందండి. ఎందుకంటే అది ఒక్కసారి పెట్టుకున్నామంటే మనకి ఇంకా కరెంట్ బిల్ కూడా రాదు. సో ఇట్స్ అ వెరీ మనీ సేవింగ్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? పోలా జనార్దన్ పటేల్. ఇప్పుడు ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఇక్కడ? ముఖ్య ఉద్దేశం పెన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. మున్నూరు కాపు కులానికి సంబంధించిన వ్యాపారులను మరియు వినియోగదారులను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ పెన్నును ఏర్పాటు చేయడం జరిగింది. పెన్ను నిర్వాహకులు గతంలో 27 పెన్ను సదస్సులను జిల్లాల వారీగా, సిటీల వారీగా నిర్వహించి ఈరోజు 28వ పెన్నును రాష్ట్ర స్థాయిలో ఈ వ్యాపార సదస్సుగా నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా మే 25, 26 శని ఆదివారాలలో శ్రీ రాజేశ్వర గార్డెన్స్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100కు పైగా స్టాల్స్ ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైనవి. ఈ స్టాల్స్ డైరెక్టు యాజమానులు, మధ్యవర్తిత్వం లేకుండా యాజమానులు తమ ప్రోడక్ట్ను డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. వినియోగదారులు కూడా నేరుగా తమ నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు ఈరోజు కొనుగోలు చేయడం వల్ల ఇటు యాజమాన్యానికి మరియు ఇటు వినియోగదారునికి లాభం చేకూర్చే విధంగా ఈ పెన్ వ్యాపార సదస్సు ఉంది. వినియోగదారుల రెస్పాన్స్ ఎలా ఉంది మరి? ఎంతమంది వచ్చారు, ఎలా ఉంది? ఈరోజు ఉదయం నుంచి సుమారు 3000 మందికి పైగా వినియోగదారులు వచ్చారు. చాలా కాన్సెప్ట్ బాగుంది. మనము ఏదైనా ఒక బంగారం కొనాలంటే ఒక స్ట్రీట్కి వెళ్ళాలి, బట్టలు కొనాలంటే ఒక స్ట్రీట్కి వెళ్ళాలి. కానీ ఈరోజు ఇక్కడ ఫుడ్ కోర్ట్లు కానీ, ఫ్యాన్సీ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ, బట్టలు కానీ, అంటే ఆర్ట్స్ గ్యాలరీ, అంటే ఒక ఫ్యామిలీకి ఏమైతే అవసరం ఉంటాయో అవితో పాటు గృహానికి సంబంధించిన చాలా రకాల 2 వీలర్ 4 వీలర్ లాంటి పెద్ద షోరూమ్స్ కూడా ఈరోజు తాత్కాలికంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి పెన్ను నిర్వాహకులకు ఇచ్చేసినటువంటి వినియోగదారులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.